చూస్తే దేశం అంతా కూడా నీచంగా తిట్టుకుందనమాట. ఎందుకంటే మేనమామ చనిపోయి సంవత్సరంన్నర అయితే మేనమామ చేసినటువంటి హత్యే కదా అని నోటి నుండి ఆయన వచ్చింది. అంటే ఆ ముఖ్యమంత్రిని కూడా ఎంత మిస్లీడింగ్ చేశారో దీన్ని బట్టే తెలుస్తుంది. అలాగే నార్కో అనాలిసిస్ చేయమని చెప్పాం. మరి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ కి లై డిటెక్టర్ చేశారు. ఆ లై డిటెక్టర్ లో అన్ని తప్పులు దొరికినప్పుడు వెంటనే ఏం చేయాలి, అతనికి నార్కో అనాలిసిస్ చేయాలి. మేము డిమాండ్ చేసాం నార్కో అనాలిసిస్ చేయమని. కోనేరు పద్మకి, తర్వాత వంట అతనికి, అతని భర్తకి, అలాగే కవితా సౌమ్య ప్రీతిలకి, చెరుకు మాధవరావు కూడా 7గురికి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాలను పక్కన పెట్టేశారు. జూలై నెలాఖరికి ఎప్పుడైతే నార్కో అనాలిసిస్ చేయమని చెప్పిందో హైకోర్టు వెంటనే ఈ అతన్ని వెలుగులోకి తీసుకురావటం జరిగింది. ఇక్కడ కరెక్ట్ గా నార్కో అనాలిసిస్ చేస్తే నిందితులు ఎవరో తేలుతారు కాబట్టి వాళ్ళు బయటపడుతుంది కాబట్టి అందుకే ఈ నార్కో అనాలిసిస్ చేయలేదు. ఈ రోజు సంవత్సరం అయిన తర్వాత ఈ రోజు నోరు విప్పాల్సిన పరిస్థితి ఏ ప్రజా ప్రతినిధికి లేదు. ఎందుకంటే నా పాప దారుణంగా హత్య కావింపబడింది. నిద్రపోతున్న పిల్లల్ని దారుణంగా హత్య చేశారు. చేసిన దానిలో ఉన్నటువంటి శాస్త్రీయ సాంకేతికాల పరంగా కూడా దాన్ని మిస్లీడింగ్ చేసేశారు. దానికి సంబంధించి ఆధారాలు ఈనాడు సిపి చెప్పమంటాడు. ఎక్కడి నుంచి చెబుతాడు? చేయాల్సిన బాధ్యత ఒక పోలీస్ అధికారిది. పోలీస్ అధికారికి బాధ్యత లేనప్పుడు ఇలాంటి నేరాలు ఎన్నైనా జరుగుతాయి. అలాగే నిన్న మా పాప వర్ధంతి సందర్భంగా ఎంతో మంది ప్రజలు క్యాండిల్స్ పట్టుకొని వెళ్ళి చెప్తే చేయడానికి వీల్లేదన్నారు. అలాగే మానవహారం అంటే కాదన్నారు. మరి నిన్న 123వ సంవత్సరం సందర్భంగా మానవహారం చేస్తే మరి సిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఎలా ఒప్పుకున్నాడు? అలాగే ఈ ఆయిషా కేసులు ఎవరైనా నోరెత్తితే ఊరుకోని అన్నాడు. ఇది ప్రజాస్వామ్యం అనుకున్నాడా, డిక్టేటర్షిప్ అనుకున్నాడా? ప్రతి పౌరుడికి ఇక్కడ మాట్లాడే హక్కు ఉంది. ఇంకా మాట్లాడితే పోలీసు సిపి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడకూడదు. ఎందుకంటే అన్ని తప్పుడు తడకలు చేశారు కాబట్టి వీళ్ళు చేసిన దాన్ని, తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ప్రజల నోరు నొక్కబోతున్నారు. ఇది ప్రజాస్వామ్యం అని గుర్తుంచుకోమనండి. ఒకవేళ ఆయన ఐపీఎస్ చదివి కూడా ఇది ప్రజాస్వామ్యం కాదనుకుంటారేమో. ఒక్కసారి రాజు పొలిటికల్ దీన్ని తీసుకొని ఒకసారి చదువుకోమనండి, తెలుస్తుంది ఆయనకి. పోలీసు యంత్రాంగం ఎంత మాత్రం కూడా మా పాప విషయంలో కాదు, దేశం మొత్తం కూడా ఇంత గగ్గోలు పెడుతుంటే మరి ఎవ్వరూ కూడా స్పందించిన విధంగా ఈ హత్య జరిగితే పోలీసులకు మాత్రం తెలుసుకోండి ఎటువంటి విచారణని ఆవిడ కోరుకుంటున్నారు. ఇప్పుడు తెలుసుకోండి చేస్తున్నారు. ఎటువంటి విచారణని ప్రస్తుతం విచారణ కోరుకుంటున్నారు. మేము కోరుకుంటున్నది ఒకటే, బహిర్గతంగా. ఇక మేము ఎవరిని నమ్మదలుచుకోలేదండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా దేశం మొత్తం కూడా పరిశీలిస్తున్నారు ఈ కేసు గురించి. అందరూ చూస్తున్నారు. ఈవెన్ డాక్టర్స్ దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, అలాగే లాయర్ల దగ్గర నుంచి కూడా దీన్ని పరిశీలిస్తున్నారు, పరిశోధిస్తున్నారు కూడా. ఇంత తప్పుడుతనాన్ని ప్రజలకు బహిర్గతంగా తెలిసిపోతున్నా కూడా వీళ్ళు కప్పిపుచ్చే ధోరణిలో చేస్తున్నారు అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఇది బహిర్గతంగా చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, కోనేరు పద్మని అరెస్ట్ చేయాలి. నీతి నిజాయితీ పరుడైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని అరేంజ్ చేయాలి. అలాగే నీతి నిజాయితీ కలిగినటువంటి హైకోర్టు గాని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో ఈ న్యాయ విచారణ జరగాలి. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ లో కూడా నీతి నిజాయితీ న్యాయానికి కట్టుబడినటువంటి అధికారుల చేతే చేయించాలి, బహిర్గతంగా చేయించాలి. ఇది ఎక్కడో చేయించితే మాత్రం ఒప్పుకునేది లేదు. పవన్, ఇది శంషాద్ భాయ్ గారి ఆవేదన. అయితే ఈ ఆవేదన కానీ మొదటి నుంచి కానీ చూసుకుంటే సంఘటన జరిగిన రోజు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదన్న పోలీసులు 4 నెలల తర్వాత సంఘటనా స్థలంలో పాదముద్ర దొరికిందన్న అన్నారు. అదే పాదముద్ర లడ్డూకి, సత్యం బాబుకి సరిపోయింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా స్పష్టం చేస్తున్నానని చెప్పేసి కూడా పోలీసులు ప్రకటించినప్పుడు మరోసారి విమర్శలు వచ్చినాయి. అయితే చివరిగా ఒక మాట పవన్, ఇక్కడ విషయం ఏంటంటే, ఆయేషా హత్య జరిగిన 26వ తారీఖు మొన్న మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఒక నివాళులర్పిద్దామని చెప్పి క్యాండిల్ లైట్స్ తోటి విజయవాడ లెనిన్ సెంటర్ లో ఉన్నప్పుడు ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసులు బుక్ చేయడం జరిగింది. ఆ నైట్ 11-12 గంటలకు వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ జరిగింది. అయితే అదే రోజు ఉదయం ఒక రాజకీయ సంఘటన జరిగింది. ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రంగా వర్ధన్ సందర్భంగా గొడవలు జరిగినాయి. ఈ గొడవ సందర్భంగా లెనిన్ సెంటర్ లో షోడబుల్ గాల్లో లేచినాయి. లెనిన్ సెంటర్ లో షాపులన్నీ కూడా షటర్లు మూసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమ్మీడియట్ గా అరగంటలోనే విడుదల చేశారు. ఆ రోజు ఏమి కేసులు ఎవరి వద్ద బుక్ చేయలేదు. కానీ ఆయేషా హత్యకి నివాళులర్పిద్దాం అనుకున్న
ప్రజా సంఘాల వాళ్ళపై మాత్రం ఆ రోజు కేసులు బుక్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని, ఇది కేవలం శాంతి ప్రదర్శన జరుపుతుంటే వాళ్ళ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి కేసులు బుక్ చేయడం కూడా విమర్శలు వస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే ఈ విషయంలో ఇంకెవరు మాట్లాడినా కానీ కఠినమైన చర్యలు తీసుకోండి అని చెప్పి బెదిరింపుతాడు కనిపిస్తుందని విమర్శలు తలెత్తున్నాయి. పవన్. థ్యాంక్ యూ రమేష్. సంధి గారు మీరు చెప్పండి, ఇప్పుడు దేశంలో మన రాష్ట్రం క్రైమ్ రేట్లో సెకండ్ ప్లేస్ ఉంది. ఈ మధ్య తరచూ ఈ విద్యార్థుల మీద మహిళల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈవిడ అయేషా మీరా విషయంలో పోలీసులు ఇప్పటికైనా ఎటువంటి వాళ్ళ స్పందన ఏ విధంగా ఉండాలి? అంటే ఇప్పటికే స్త్రీలపై హింస పెరిగిపోతోంది, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, హత్యలు, వేధింపులు, లైంగిక వేధింపులు అన్నిట్లో మన రాష్ట్రం అగ్రస్థానంలోనే ఉంది. ఇది పదే పదే మన ప్రభుత్వాలు లెక్కలు వెలువరిస్తున్నాయి, చెప్తున్నాయి, నివేదికలు తీసుకొస్తున్నాయి. కానీ నివారణ చర్యల విషయంలో ఒక ఆయేషా హత్యని తీసుకుందాం. హత్య జరిగి ఇన్ని రోజులైన సంవత్సరం గడిచింది, కానీ వాళ్ళ వైఖరి ఎలా ఉంది? ఈరోజు ఒకటే అడుగుతున్నారు, అసలు పద్మని ఎందుకు అరెస్ట్ చేయలేదు, పద్మకి ఎందుకు నార్కో ఎనాలిసిస్ చేయరు, ఆమెకి ఎందుకు లై డిటెక్టర్ పరీక్షలు చేయరు? ఈ రోజు వరకు కూడా అందరికీ అంతుబట్టని విషయం, అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆ వార్డెన్ పద్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేటువంటి ఎందుకు చేతకవట్లేదు ఈ పోలీసులకి. ఆయేషా మదర్ శంషాద్ బేగం ఏదైతే అడుగుతున్నారో ఆవిడ అడిగిన ప్రశ్నలన్నీ కూడా న్యాయమైనవే. ఆవిడ ఒకటే చెప్తున్నారు, మీరు చేస్తున్న తంతుని, మీరు చేస్తున్నటువంటి విచారణని మేము నమ్మట్లేదు అంటే. బాధితురాలు తల్లి స్పష్టంగా చెప్తుంది, ఇదిగో వీళ్ళ పేర్లు, వీళ్ళని విచారించండి. ఇవాళ కోనేరు రంగారావు నన్ను ఎన్కౌంటర్ చేయండి అంటున్నాడు. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేయక్కర్లేదు, వరంగల్లో అక్కర్లా, కోనేరు రంగారావుని అక్కర్లా. ఆయేషా తల్లి ఎవరి పేర్లైతే చెప్తోందో వాళ్ళని మీరు అదుపులోకి తీసుకోండి, వాళ్ళకి అన్ని విధాల లై డిటెక్టర్, నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించండి. 7 పేర్లు చెప్తా ఉంది కదా ఆవిడ. ఈ ప్రభుత్వానికి జవాబుదారీ